కొన్నూరు న్యాయవాది వేతాళ ప్రకాశరావుపై పోలీసులు తెరిచినటువంటి దమనకాండకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఈ వారం అంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి బంద్ను ప్రకటించాం. ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని, అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసు వారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే విధంగా మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అదేవిధంగా వారిపై కేసు కట్టే విధంగా మేము కోర్టులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా 199/200 సిఆర్పిసి కింద అదేవిధంగా మేము పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మా చేత బలవంతంగా కోర్టు యొక్క ఆర్డర్ తీసుకుని పోలీసుల మీద కేసు నమోదు చేసేదాకా లేకుండా చట్ట ప్రకారం ధర్మ ప్రకారం న్యాయంగా పోలీసులు వారే చేయవలసిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన తర్వాత ఎస్ఐ మీద సిఐ మీద కేసు రిజిస్టర్ చేయండి, న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేదానికి బదులుగా చట్టబద్ధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు మా డిమాండు. శుక్రవారం లోపల చేయకపోతే మరి అనేక రకాలైన చర్యలు చేపట్టబోతా ఉన్నాం. అర్ధనగర ప్రదేశంలో అదేవిధంగా అర్థాలు ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి మా చేత న్యాయవాదుని రోడ్డు మీదకి తీసుకురావద్దు, న్యాయవాదుల యొక్క వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరచొద్దు, న్యాయవాదులను రోడ్డు మీదకి రప్పించొద్దు అని ఈ సందర్భంగా పోలీసు వారికి నేను అభ్యర్థన చేస్తా ఉన్నాను.